వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. మనం ఇంతకుముందు నాన్ ఫార్మల్ ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన థియరీ క్లాస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. దానికి సంబంధించిన గ్రాండ్ టెస్టే నేను ఈరోజు కండక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. నేను ఎక్కడ మీ టైం వేస్ట్ చేయడం అనేది జరగదు. ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. ఇది మనకి ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో రెండో గ్రాండ్ టెస్ట్ అండి. ఓకే, సో ఫస్ట్ ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో శ్రద్ధగా వినండి. వాట్ ఈజ్ నాన్ ఫార్మల్ ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేషన్? ఆప్షన్ ఏ స్కూల్ క్లాస్ రూమ్, ఆప్షన్ బి బియాండ్ ద క్లాస్ రూమ్, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్. ఓకే, సో నాన్ ఫార్మల్ అంటేనే మనకు బియాండ్ ద క్లాస్ రూమ్ కదా. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి బి అండి. ఓకేనా, సో బి. నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ వన్ హ్యావ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఇంపోజ్ ద నాలెడ్జ్ త్రూ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్? ఓకేనా, సో మనకి దేని ద్వారా ప్రత్యక్ష పరిశీలన జ్ఞానం కలుగుతుంది? ఓకేనా, సో ఫస్ట్ వన్ సైన్స్ మ్యూజియం, సెకండ్ వన్ సైన్స్ క్లబ్, థర్డ్ వన్ సైన్స్ ఎక్స్కర్షన్. ఇవి అన్నీ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్కి ఎగ్జాంపుల్సే. బట్ ఇక్కడ మనకి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది, సైన్స్ ఎక్స్కర్షన్ అండి. ఓకే, నెక్స్ట్, who used the term excursion first in the classroom teaching in 19th century? ఓకేనా, సో క్లాస్ రూమ్ టీచింగ్లో ఫస్ట్ ఎక్స్కర్షన్ అనే వర్డ్ని యూజ్ చేసిన వారు ఎవరు 19వ శతాబ్దంలో అంటే చెప్పండి, ఐడియా ఉందా? సో ఆప్షన్ సి పెస్టాలజీ, జీన్ పియాజెట్టా, హెర్బర్టా. పెస్టాలజీ అరిస్టాటిల్ అంటే పెస్టాలజీ అండి. ఓకేనా, సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ fourth question, through which we bring the classroom into the community and bring the problems of the community back into the classroom? ఓకేనా, సో దేని ద్వారా మనము క్లాస్ రూమ్ కమ్యూనిటీని రెండింటిని రిలేషన్షిప్ చేస్తాం? ఓకేనా, సో క్లాస్ రూమ్లోకి కమ్యూనిటీని తేవడం. ఓకేనా, సో కమ్యూనిటీనే క్లాస్ రూమ్గా భావించడం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, ఫస్ట్ వన్ సైన్స్ మ్యూజియము, బి వచ్చేసి ఫీల్డ్ ట్రిప్స్ ఆర్ ఎక్స్కర్షన్స్, సి వచ్చేసి ఏ అండ్ బి, డి వచ్చేసి సైన్స్ ఫేర్. ఆప్షన్ ఏది కరెక్ట్ కావచ్చండి? కరెక్ట్, ఆప్షన్ బి అనేది రైట్ అండి, ఫీల్డ్ ట్రిప్స్ ఎక్స్కర్షన్స్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్, హూ ఈజ్ ఆర్గనైజింగ్ ద బాలవాడీస్ ప్రోగ్రామ్? ఈ బాలవాడి ప్రోగ్రామ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు? యునిసెఫా, ఎన్సిఈఆర్టీనా, యునెస్కోనా, ఏ అండ్ సినా? ఓకేనా, సో యునిసెఫ్, యునెస్కో ఇవి రెండు కరెక్ట్ ఆప్షన్స్ అండి. అంటే సో ఆటోమేటిక్గా ఆప్షన్ డి ఈజ్ రైట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, నెహ్రూ యువ కేంద్రాస్ అండ్ బాలవాడి ప్రోగ్రామ్ ఫర్ వాట్ ఏజ్ గ్రూప్ స్కూల్ స్టూడెంట్స్? ఓకేనా, ఈ నెహ్రూ యువ కేంద్రాలు మరియు బాలవాడి ప్రోగ్రామ్స్ అనేవి ఏ ఏజ్ గ్రూప్ పిల్లలకి, ఏ ఏజ్ గ్రూప్ ఉన్న స్కూల్ స్టూడెంట్స్కి ఐడియా ఉందా? 6 to 11, 6 to 14, 6 to 15 అండ్ 6 to 16? ఏంటండి ఆప్షన్ వచ్చేసి 6 to 15 అనమాట. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి, ఫ్రమ్ విచ్ ఇయర్ ఆన్వర్డ్ నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ డే ఆర్గనైజింగ్ బై ఎన్సిఈఆర్టీ? ఓకేనా, ఏ సంవత్సరం నుండి ఈ నేషనల్ లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ డేని కండక్ట్ చేస్తున్నారు? ఎవరి ఆధ్వర్యంలో? ఎన్సిఈఆర్టీ వారి ఆధ్వర్యంలో. ఆప్షన్ ఏ 1968, ఆప్షన్ బి 1970, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1993. ఏదండి? 1970 నుండి కండక్ట్ చేస్తున్నారు అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ ఎయిత్ వన్ అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్.
ఆప్షన్ ఏ యాటిట్యూడ్ చేంజ్, ఆప్షన్ బి డిసిప్లిన్ వాల్యూస్, సి మోరల్ వాల్యూస్, డి సైకలాజికల్ వాల్యూస్, ఈ కాంపిటీషన్ వాల్యూస్. ఇవి వేటితో మ్యాచ్ అవుతాయో చూడండి. ఇక్కడ 1 నంబర్ ఓరల్ అండ్ రిటర్న్ ఎక్స్ప్రెషన్, 2 సెల్ఫ్ డిసిప్లిన్, 3 ఐడియాస్ అండ్ ఎమోషన్స్, 4 సైన్స్ ఫేర్ ఆర్ ఎగ్జిబిషన్, 5 హాబీస్. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఇచ్చారు కదా, ఏ ఆప్షన్కి మళ్ళీ A1 B2 C3 D4 E5 అని మనకి ఎగ్జామ్లో వచ్చే ప్యాటర్న్ కూడా సేమ్ ఇట్లానే వస్తుందండి. సో ఇందులో మీకు ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఏవో 2 ఆప్షన్లు కరెక్ట్గా తెలిసినా కూడా మిగతా దాన్ని గెస్ చేసి పెట్టొచ్చును. ఓకేనా? సో ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాటిట్యూడ్ అనగానే ఐడియాస్ ఎమోషన్స్ అని ఐడియా ఉందనుకోండి. సో A3 అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ A1 ఉంది, ఇక్కడ A5 ఉంది, ఇక్కడ A5 ఉంది, ఇక్కడ ఒక దగ్గర మాత్రమే A3 ఉంది. ఓకేనా? సో ఇది 90% అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే A3 ఎక్కడ మ్యాచ్ కాలేదు, ఇక్కడ ఒక దగ్గరనే మ్యాచ్ అయింది కదా. సో అట్లా చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో యాటిట్యూడ్ చేంజ్ అనగానే ఐడియాస్ ఎమోషన్స్. నెక్స్ట్ ఇంకా ఏంటిది, డిసిప్లినరీ వాల్యూస్ అనగానే హాబీస్. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా డిసిప్లిన్ ఉన్న వాళ్ళు అన్నట్టే. మోరల్ వాల్యూస్ అనగానే సెల్ఫ్ డిసిప్లిన్ ఉందన్నట్టు. మోరల్ వాల్యూస్కి ఎవరో చెప్తే కాదు, వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా ఇనిషియేట్ అయిపోయి వాళ్ళు క్రమశిక్షణ, తనంతట తాను స్వీయ క్రమశిక్షణ ఉంటే మోరల్ వాల్యూస్ ఫాలో అవుతున్నారు అన్నట్టు. నెక్స్ట్ సైకలాజికల్ వాల్యూస్కి వచ్చేసరికి ఓరల్గా రిటర్న్గా ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది, కన్ఫర్మ్డ్గా కరెక్ట్ వేలో ఉంటుంది. ఓకేనా? సో అది ప్రాపర్గానే ఉండొచ్చు, ఇంప్రాపర్గానే ఉండొచ్చు. ఓరల్ రిటర్న్ కరెక్ట్ ఉంది అంటే సో ఓరల్ రిటర్న్ ఎక్స్ప్రెషన్స్ సైకలాజికల్ వాల్యూస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ కాంపిటీషన్ వాల్యూస్. కాంపిటీషన్ వాల్యూస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది, ఇక్కడ ఏం కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవి ఉన్నాయి, సైన్స్ ఫేర్లు ఎగ్జిబిషన్లు, అంతే కదా. సో ఈ ఈజ్ ఫర్ 4 అనమాట. సో మనకు వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ రైట్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బి అని పెట్టండి. నెక్స్ట్ 9th వన్, నేమ్ ఆఫ్ ద సప్లిమెంటరీ అండ్ ఇన్స్పిరేషనల్ బుక్. ఓకే, సో ఇది మనకు కొంచెం ఐడియా ఉంటే తప్ప పెట్టలేము. బట్ చూడండి, వండర్స్ ఆఫ్ ద పాండ్ లైఫ్, ద హార్వెస్ట్ ఆఫ్ సీ, బయోగ్రఫీస్. ఇందులో ఏవండి, ఇన్స్పిరేషనల్ బుక్ అండ్ సప్లిమెంటరీ రెండుగా ఉండాలి. ఆల్ కరెక్ట్ అండి, ఆప్షన్ డి. నెక్స్ట్ 10th వన్, విచ్ అమాంగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద సైన్స్ ఫేర్. ఓకేనా? సో ఆర్గనైజేషన్ ఆఫ్ సైన్స్ ఫేర్కి రిలేటెడ్గా లేనిది ఏంటిది? ఓకేనా? మనకి స్టెప్స్ ఉన్నాయి కదా, సో ఆ స్టెప్స్లో చదివితేనే మీరు ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేయగలరు. ఓకేనా? ఆర్గనైజింగ్ స్టెప్స్ అనేవి ఉన్నాయి. ప్లానింగా, ఎగ్జిక్యూషనా, లేకపోతే జడ్జింగా, ఎవల్యూషనా? ఏది లేదు, ఎవల్యూషన్ అనేది ఉండదు. ఓకేనా? సైన్స్ ఫేర్లో ఆ స్టెప్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు మనకు ఎవల్యూషన్ అనేది కనబడదు. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఫర్ 10th. 11th చూడండి, త్రూ ద సైన్స్ ఫేర్స్ ఆర్ ఎగ్జిబిషన్స్ వి బ్రింగ్ ద క్లాస్ రూమ్ ఇంటూ. ఓకేనా? సైన్స్ ఫేర్స్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం ద్వారా మనం క్లాస్ రూమ్లోకి ఏం తీసుకొస్తున్నాము, స్కూల్ని తీసుకొస్తున్నామా, కమ్యూనిటీని తీసుకొస్తున్నామా, టీచర్ని తీసుకొస్తున్నామా, హెడ్ మాస్టర్ని తీసుకొస్తున్నామా? ఓకేనా? సో సైన్స్ ఫేర్స్ మెయిన్ ఎగ్జిబిషనే కమ్యూనిటీని క్లాస్ రూమ్తో కనెక్ట్ చేయడం. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ అండి ఫర్ 11th వన్. ఓకే, నెక్స్ట్ 12th వన్, which of the following parts of the sun is easily visible only during a total solar eclipse? ఓకేనా? సో ఇక్కడ చూడండి, సంపూర్ణ సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో మాత్రమే సూర్యుని యొక్క పార్ట్స్లో ఈ కార్నా అనే పార్ట్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో అది మనకి ఇక్కడ ఆప్షన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కోరా, ఫోటోస్పేరా, సన్ స్పాట్సా, కరోనానా? ఓకే, ఈ కరోనా అంటే మళ్ళీ నిన్న మొన్నటి దాకా వేధించిన డిసీజ్ కాదండి, ఇది సన్కి సంబంధించినది. సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి.
ఇది సూర్యుడు అనుకుంటే మధ్య భాగంలో ఇట్లా కోర్ పార్ట్ ఉంటుంది, సెకండ్ లేయర్లో రేడియేషన్ జోన్ ఉంటుంది, థర్డ్ లేయర్లో ఎల్లోయిష్ పార్ట్గా కన్వెక్షన్ జోన్ అనేది ఉంటుంది, దానిపైన ఫోటోస్పియర్ అనే ఫోర్త్ పార్ట్ ఉంటుంది, దానిపైన క్రోమోస్పియర్ అనే ఫిఫ్త్ పార్ట్ ఉంటుంది, అవుటర్ లేయర్లో ఈ కరోనా అనే పార్ట్ కనిపిస్తుంది, ఇది సిక్స్త్ లేయర్. ఓకేనా. ఒక సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మాత్రమే మనము ఈ సూర్యుని యొక్క అవుటర్ లేయర్ అయినటువంటి ఈ కరోనా సిక్స్త్ పార్ట్ని చూడగలము. అదే మన ఆన్సర్ అనమాట. ఓకేనా. ఫర్ 12th వన్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. వెన్ ఏ గ్యాస్ టర్న్స్ ఇంటూ ఏ లిక్విడ్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్. ఓకే. ఆప్షన్ ఏ కండెన్సేషన్, ఆప్షన్ బి ఎవాపరేషన్, ఆప్షన్ సి డిపోజిషన్, ఆప్షన్ డి సబ్లిమేషన్. ఓకేనా. గ్యాస్ లిక్విడ్గా మారడంలో ఉన్న ప్రక్రియ ఏంటిది? అది కండెన్సేషన్ అంటే సంఘననం చెందడమా, ఎవాపరేషన్ బాష్పీభవనం చెందడమా, సబ్లిమేషన్ అంటే ఉత్పత్తనం చెందడమా. ఇక్కడ కండెన్సేషన్ అంటే మనకు తెలిసి ఉండాల్సింది ఏంటిది? గ్యాస్ టు లిక్విడ్. ఓకేనా. సో ఎవాపరేషన్ అంటే లిక్విడ్ టు గ్యాస్, నథింగ్ బట్ వేపర్స్. సబ్లిమేషన్ అంటే సాలిడ్ టు గ్యాస్ డైరెక్ట్. డిపోజిషన్ అంటే పదార్థాలు వచ్చి చేరడం. ఓకేనా. సో ఆప్షన్ ఏది కరెక్ట్ అన్నట్టు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్. ఓకే. నెక్స్ట్ 14th వన్ చూడండి. కంప్లీట్గా ఫిజిక్స్ యొక్క కంటెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఇప్పుడు మాత్రం షార్ట్కట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, వినండి. పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ ఆర్ యూజ్డ్ టు కట్ గ్లేర్ from sunlight reflected at glancing angle of cars, water and other surfaces. Such sunglasses are a practical application of which of the following physical principles? Okay. Option A Brewster's law, option B Lenz's law, option C Coulomb's law, option D Snell's law. ఓకేనా. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ కనుక చూసినట్లయితే ఈ పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ ఉన్నటువంటి కార్స్కి చూస్తే అవి ఏం చేస్తాయంటే సన్లైట్ డైరెక్ట్గా ఆ కార్ గ్లాసెస్ పైనప్పుడు అప్పుడు కొంత మొత్తంలో రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఓకేనా. కొంత మొత్తంలో రిఫ్రాక్ట్ అవుతాయి. ఓకేనా. ఆ విధంగా అరేంజ్ చేసిబడి ఉంటాయి. అట్లా ఈ ప్రక్రియలో ఉన్నటువంటి సూత్రం ఏంటిది అని అడుగుతున్నాడు. ఒకటి బ్రూస్టర్స్ లానా, రెండోది లెన్స్ లానా, ఆప్షన్ సి వచ్చేసి కూలుమ్స్ లానా, స్నెల్స్ లానా. బ్రూస్టర్స్ లా అంటే ఏంటిది? సేమ్ యాస్టిజ్. ఒక ఉపరితలం పైన కనుక కాంతి పడినప్పుడు ఇది అన్పోలరైజ్డ్ లైట్ అయితే కొంత పోలరైజ్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత రిఫ్రాక్ట్ అవుతుంది. ఇది ఏంటిది? మన బ్రూస్టర్స్ లా. ఓకేనా. సో ఇది బ్రూస్టర్స్ లాకి సంబంధించింది. ఇక లెన్స్ లాకి వచ్చినట్లయితే మనకి ఇందులో మ్యాగ్నెట్ పర్పస్ యూజ్ చేస్తారు ఇది. ఓకేనా. సో మ్యాగ్నెట్స్ యొక్క ధృవాలను మార్చుతూ అక్కడ ఏం చేస్తారంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వాల్యూస్ని పెంచడం తగ్గించడం చేస్తారు. ఇక్కడ కూలమ్స్ లాకి వచ్చినట్లయితే ఇది పవర్కి సంబంధించింది. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2/R² అని. ఓకేనా. సో ఇక స్నెల్స్ లాకి వచ్చినట్లయితే తన కోణము మరియు వక్రీభవన కోణాల యొక్క నిష్పత్తి అనేది 1కి సమానంగా ఉంటుంది. ఓకేనా. సో మీకు ఇది అర్థమైనా అర్థం కాకపోయినా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. కారు యొక్క ఉపరితలం పైన కారు గ్లాసెస్ యొక్క ఉపరితలం పైన కాంతి పడినప్పుడు ఉన్నది మొత్తం అబ్జార్బ్ చేసుకోకుండా కొంత రిఫ్లెక్ట్ అయ్యేటట్టు అమర్చబడి ఉంటాయి అన్నమాట వాటి గ్లాసెస్. అందులో ఇముడి ఉన్న సూత్రం ఏంటిది అంటే దేనికి సంబంధించింది అంటే ఈ బ్రూస్టర్స్ లాకి సంబంధించింది. ఆప్షన్ ఏ. ఓకేనా. సో ఇది మీకు చెప్పని టాపిక్కే, బట్ ఇది ఇంతవరకే గుర్తుపెట్టుకోండి. నేను ఈ కంప్లీట్ ఈ పెడగాగి టాపిక్ అయిపోయినాక కంటెంట్ చెప్పే అవకాశం కనుక వస్తే కెమిస్ట్రీ చెప్తాను, అందులో డౌట్ లేదు. బట్ ఫిజిక్స్ సంబంధించి నేను కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది కాబట్టి సో దేవుడి దేవుళ్ళ అవకాశం వస్తే చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్. యానిమల్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ మే హ్యావ్ ఏ బ్యాక్ బోన్ అండ్ స్పైనల్ కార్డ్. ఓకేనా. సో ఏ జంతువులలో బ్యాక్ బోన్ నథింగ్ బట్ స్పైనల్ కార్డు ఉంటుంది? వెన్నెముక ఉన్న జీవులేవి? మొలస్కానా, కార్డేట్సా, ఇన్వర్టిబ్రేట్సా, ఎకెనోడర్మట్. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. కార్డేట్స్. స్పైనల్ కార్డ్ ఉన్న జీవుల్ని కార్డేట్స్ అని పిలుస్తారు. సో ఇది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇందులో కొంచెం ఫిజిక్స్ ఉంది, అట్ ద సేమ్ టైం బయాలజీ కంటెంట్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ ఇవి చాలా తక్కువ పర్సంటేజ్లో ఉన్నాయి. చూడండి, జిఎస్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. Which one among have changed man's life and his or her abilities to do work? ఓకేనా. సో ఆప్షన్ ఏ సైన్స్, ఆప్షన్ బి టెక్నాలజీ, ఆప్షన్ సి A and B, ఆప్షన్ డి నన్. సైన్సా, టెక్నాలజీయా,
సైన్స్ టెక్నాలజీ రెండా డియా? ఓకేనా. ఒక మనిషి వర్క్ చేసే వర్క్ యొక్క కెపాసిటీ ఎబిలిటీని పెంచే తత్వం దేనికి ఉంది? సైన్స్కి ఉందా, టెక్నాలజీకి ఉందా? సైన్స్ టెక్నాలజీ రెండింటికి ఉందా, వేటికి కాదా? మనము ఈ టాపిక్ కనుక చదవకపోతే డైరెక్ట్ ఆప్షన్ సి అని పెడతాం. బట్ ఆప్షన్ సి కరెక్ట్ కాదండి. ఆప్షన్ బి టెక్నాలజీ అనేది కరెక్ట్, సాంకేతికత అనేది కరెక్ట్ అండి. ఓకేనా. సో ఆప్షన్ బి ఫర్ 16. ఓకే. నెక్స్ట్ 17 చూడండి. విచ్ వన్ అమాంగ్ ఈజ్ ద అచీవ్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ అగ్రికల్చర్? ఓకేనా. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. ఓకేనా. సైన్స్ అగ్రికల్చర్ అచీవ్మెంట్కి నిదర్శనాలు ఏవి? గ్రీన్ రెవల్యూషనా, బ్లూ రెవల్యూషనా, వైట్ రెవల్యూషనా, ఆల్. ఓకే. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. నవే డేస్ మెషిన్ హెల్ప్ a lot to man in his work and sometimes save the time due to development of. ఓకేనా. సో మనిషి వర్క్ చేసేటప్పుడు మనిషి యొక్క టైం తగ్గించడానికి, అంటే గంటలో చేసే పని కాస్త 20 నిమిషాల్లో చేయడానికి హెల్ప్ అవుతున్నవి ఏంటివి? ఆప్షన్ ఏ సైన్స్ అండ్ హెల్త్, ఆప్షన్ బి సైన్స్ అండ్ కమ్యూనికేషన్, ఆప్షన్ సి సైన్స్ అండ్ ఇండస్ట్రీ, ఆప్షన్ డి సైన్స్ అండ్ అగ్రికల్చరా? ఓకేనా. ఇండస్ట్రీ అనగానే మనకు అందులో వచ్చే మిషన్స్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి ఫర్ 18th వన్. ఓకే. 19th వన్ చూడండి. which has laid considerable emphasis on strengthening the science education in the school education system. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కువ భాగంగా ఈ సైన్స్ ఎడ్యుకేషన్ ఉండాలని, సైన్స్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యతను, ఎక్కువ బలాన్ని చేకూర్చిన కమిషన్ ఏది? ఆప్షన్ ఏ కొఠారి కమిషన్ 1964-66, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఎన్సిఎఫ్ 2005, 1986 ఎడ్యుకేషన్ పాలసీయా? ఓకేనా. సో ఇందులో ఏది ఆప్షన్ కరెక్ట్ అండి? సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అండి. ఎన్సిఎఫ్ 2005 అనేది మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో సైన్స్ ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. Next 20th one. The government of India has given high priority to the programs in non-formal centers of education like option A Balawadi's, option B Nehru Yuva Kendras, option C Sarva Shiksha Abhiyan, option D A and B. ఏవండి మనం ఇన్ని చదువుకున్న టాపిక్లో సర్వశిక్ష అభియాన్ గురించి రాలేదు కదా. సో ఆప్షన్ ఏ అండ్ బి కరెక్ట్ అండి. అంటే ఆటోమేటిక్గా ఆప్షన్ డి ఈజ్ రైట్. ఓకేనా. ఏమన్నాడు ఇక్కడ? ఇండియా గవర్నమెంట్ హై ప్రియారిటీ ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఏవి? దేనికి సంబంధించి? నాన్ ఫార్మల్ సెంటర్కి సంబంధించి. నాన్ ఫార్మల్ సెంటర్స్లో మనం ముఖ్య భాగాలు ఏంటివి? బాలవాడి, నెహ్రూ యువ కేంద్రాస్. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్. ఓకే. నెక్స్ట్ విచ్ ఆర్గనైజేషన్ హెల్ప్స్ టు రన్ ద నాన్ ఫార్మల్ సెంటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఓకేనా. సో ఈ నాన్ ఫార్మల్ సెంటర్స్ని రన్ చేయడానికి హెల్ప్ చేసిన ఆర్గనైజేషన్స్ ఏవి? ఆప్షన్ ఏ NUEPA, number 2 UNICEF, option number 3 UNESCO, option number 4 UNO. ఓకే. సో అయితే ఈ 1, 2, 3లలో ఏవి కరెక్ట్? ఆప్షన్ ఏ వచ్చేసి 1, 4, 2 కరెక్ట్, ఆప్షన్ బి వచ్చేసి 2, 4, 3, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 1, 3. మనకి ఎగ్జామ్లో కూడా ఇట్లానే వస్తాయి. ఓకేనా. సో ఏది కరెక్ట్ అయి ఉంటుందండి? గెస్ చేయండి. 21 వచ్చేసి మనకి యూనిసెఫ్ ఎట్లాగో ఉంది, యునెస్కో కూడా ఉంది, యుఎన్ఓ కూడా ఉంది, బట్ ఇది లేదు. ఓకేనా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. అంటే యునిసెఫ్, యునెస్కో, యుఎన్ఓ వారి ఆధ్వర్యంలో ఈ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సెంటర్స్ అనేవి రన్ చేయబడుతున్నాయి. 22 జవహర్ బాలభవన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్. జవహర్ బాలభవన్ వచ్చిన ఇయర్ ఏంటిది? 64, 65, 1966, 1967? 1966 కరెక్ట్ ఆప్షన్ అండి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 23rd చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది కూడా వన్ సైడ్ ఏమో ఆర్గనైజేషన్స్ ఇచ్చాను, ఇంకో సైడ్ ఏమో ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ ఇచ్చాను. ఫస్ట్ వన్ విక్రమ్ సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ VSCSC. నెక్స్ట్ కిషోర్ భారతి KB ఏకలవ్య సైన్స్ టీచింగ్ ప్రాజెక్ట్. ఓకే. సో ఇది ఏంటిదంటే ESTP. ఓకే.
నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ సెంటర్ ఏపీఎస్సి. ఈ ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఆప్షన్ కూడా డైరెక్ట్ ఇచ్చాను ఆన్సర్, మరి మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ 1972, 1974, 1966, 1971. ఓకే, సో విక్రమ్ సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ ఇయర్ వచ్చేసి 1966 అండి. ఓకే, కిషోర్ భారతి వచ్చేసి 1971. ఓకే, నెక్స్ట్ ఏకలవ్య సైన్స్ ప్రాజెక్ట్ వచ్చేసి 1972. ఆంధ్రప్రదేశ్ సైన్స్ సెంటర్ వచ్చేసి 1974 అండి. ఓకే, సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాను. 1C, 2D, 3A, 4B అండి. ఓకే, నెక్స్ట్ 24th కూడా మ్యాచ్ ద ఫాలోయింగే చూడండి ఒకసారి. వన్ సైడు ఆర్గనైజేషన్స్, అనదర్ సైడు ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఇచ్చాను. జవహర్ బాలభవన్ జేబీబీఎస్. సెకండ్ వన్ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. థర్డ్ వన్ జన విజ్ఞాన వేదిక జేబీవి. ఫోర్త్ వన్ కోనసీమ సైన్స్ పరిషత్. ఓకేనా, ఇయర్స్ వచ్చేసి 1963, 1966, 1988, 1984. ఓకేనా, సో ఆప్షన్స్ వచ్చేసి చూడండి. జవహర్ బాలభవన్ వచ్చేసి 1966 అండి. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ వచ్చేసి 1963. ఓకే, జన విజ్ఞాన వేదిక వచ్చేసి 1988 జేవివి. ఓకే, నెక్స్ట్ కోనసీమ సైన్స్ పరిషత్ వచ్చేసి 1984. ఓకే, సో మీరు ఇట్లనే ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఆన్సర్స్ 1B, 2A, 3C, 4D. ఇంకా 25th చూడండి, ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగే. ఒక సైడ్ ఏమో షార్ట్ అబ్రివేషన్స్ ఇచ్చాను. జవహర్ బాలభవన్ అని, ఆంధ్రప్రదేశ్ సైన్స్ సెంటర్ అని. ఓకే, నెక్స్ట్ కేబీ అని, జేవివి అని ఇచ్చాను కదా, ఇంతకుముందే చెప్పాను. ఏంటిది? కేబీ అంటే కిషోర్ భారతి. ఓకే, జేవివి అంటే జన విజ్ఞాన వేదిక. మరి ఇక్కడ జవహర్ బాలభవన్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. హైదరాబాదు, విజయవాడ, తిరువనంతపురం, మధ్యప్రదేశ్, అహ్మదాబాద్. ఓకేనా, సో ఇక్కడ జేబీబీఎస్ వచ్చేసి అహ్మదాబాద్, గుజరాత్. నెక్స్ట్ ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ సైన్స్ సెంటర్ వచ్చేసి మన హైదరాబాద్లో ఉంది. ఓకే, నెక్స్ట్ కిషోర్ భారతి కేబీ ఎక్కడుందండి? మధ్యప్రదేశ్లో ఉంది. జన విజ్ఞాన వేదిక ఎక్కడుందండి? విజయవాడ. ఓకే, సో మీరు ఇట్లనే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆన్సర్ కావాలంటే రాసుకోండి. 1E, నెక్స్ట్ 2A, ఓకే, 3D, 4 వచ్చేసి B. 6 చూడండి. జేవివి ఈజ్ ఫౌండెడ్ బై. ఓకేనా, సో ఆప్షన్స్ కొంచెం షార్ట్కట్లో ఇచ్చాను చూడండి. ఆప్షన్ ఏ డిఎస్టీ, ఆప్షన్ బి ఎన్సిఎస్టీసీ, ఆప్షన్ సి ఎన్సీఈఆర్టీ, డి ఆప్షన్ ఏ అండ్ బి, ఆప్షన్ ఈ ఆప్షన్ కూడా ఇచ్చాను ఏ అండ్ బి అండ్ సి. ఏది కరెక్ట్ చూడండి. ఓకే, సో డిఎస్టీ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్సిఎస్టీసీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ అండి. ఎన్సీఈఆర్టీ అంటేనేమో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండి. ఓకేనా, సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డి ఏ అండ్ బి కరెక్ట్ అనమాట. డిఎస్టీ మరియు ఎన్సిఎస్టీసీ వాళ్ళు ఫౌండ్ చేశారు దీన్ని, జేవివి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 27 చూడండి. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ కోనసీమ సైన్స్ పరిషత్? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, సో సివి రామన, సివిఎస్ శర్మన, సర్వేపల్లి రాధాకృష్ణన, విక్రమ్ సారాభాయ్. సివిఎస్ శర్మ. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. విక్రమ్ సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్. నెక్స్ట్ ఏకలవ్య సైన్స్ టీచింగ్ ప్రాజెక్ట్. థర్డ్ వన్ కిషోర్ భారతి. ఫోర్త్ వన్ కోనసీమ సైన్స్ పరిషత్. ఇక్కడ ఆప్షన్ సివిఎస్ శర్మ, కిషోర్ భారతి, విక్రమ్ సారాభాయ్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో యాక్చువల్గా నేను ఇది చెప్పాను, చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అది డిలీట్ అయిపోయింది, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఓకేనా, సో విక్రమ్ సారాభాయ్ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ అనేది విక్రమ్ సారాభాయ్ వాళ్ళు. నెక్స్ట్ ఏకలవ్య సైన్స్ టీచింగ్ ప్రాజెక్ట్ అనేది కిషోర్ భారతి వాళ్ళు. నెక్స్ట్ కిషోర్ భారతి వాళ్ళే ఫౌండ్ చేశారు. నెక్స్ట్ కోనసీమ సైన్స్ పరిషత్కి ఫౌండర్ మాత్రం సివిఎస్ శర్మ గారు. ఆల్రెడీ మనకి పైన ఉంది కదా ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ చూడండి. 1D, 2B, 3C, 4A అండి. ఓకేనా, నెక్స్ట్ 29 చూడండి. ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ సైన్స్ ఫేర్ ద ఫాలోయింగ్ షుడ్ బీ కన్సిడర్డ్.
ఓకేనా. సైన్స్ ఫెయిర్లో మనం తప్పకుండా ఆర్గనైజ్ చేసేటప్పుడు ఏం ఫాలో కావాలి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఫెయిరా, ఓకే, నెక్స్ట్ ప్లేస్ అండ్ టైం డ్యూరేషనా, ఫైనాన్సింగ్ అండ్ ఫెసిలిటీసా, ఆల్ ద ఎబోనా. ఓకేనా. మనము ఈ సైన్స్ ఫెయిర్కి సంబంధించిన ఆర్గనైజేషన్ స్టెప్స్ చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇవి అన్నీ ఉంటాయండి అందులో, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్, ఆల్ ఆఫ్ ది ఎబో. 38th వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోసెస్ ద గ్రేటెస్ట్ సేఫ్టీ రిస్క్ వైల్ బీయింగ్ హీటెడ్ ఇన్ ఏ స్కూల్ ల్యాబొరేటరీ. ఓకేనా, ఇది కెమిస్ట్రీ ల్యాబ్కి సంబంధించిన క్వశ్చన్. ఆప్షన్ ఏ a mixture of iron and sulfur, option B mercury 2 oxide, option C sodium chloride, option D copper sulfate hydrate. ఓకేనా. సో ఈ మిక్చర్స్ కనుక వేడి చేసినప్పుడు మనకి భద్రతకు సంబంధించిన రిస్క్ ఉంటుంది, అది ఏంటిది అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా. సో అది ఐరన్ సల్ఫర్ని వేడి చేసినప్పుడు, మెర్క్యూరిక్ ఆక్సైడ్ని వేడి చేసినప్పుడు, సోడియం క్లోరైడ్ని వేడి చేసినప్పుడు, కాపర్ సల్ఫేట్ హైడ్రేట్ని వేడి చేసినప్పుడు. అంటే మెర్క్యూరీ అనేది విష పదార్థం కాబట్టి మెర్క్యూరీ 2 ఆక్సైడ్ని వేడి చేసినప్పుడు మనకి భద్రతకు సంబంధించినటువంటి ఈ రిస్క్ అయితే ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఓకే. నెక్స్ట్ 31 చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకుందాము. ఏ పీస్ ఆఫ్ పేపర్ దట్ అపియర్స్ బ్లూ ఇన్ సన్లైట్ ఈజ్ ఇల్యూమినేటెడ్ solely by a red light that is passed through a green filter. What color does the appear paper under this illumination? ఓకే. సో దీనికి సంబంధించి మనకి సపరేట్ కంటెంట్లో ఒక లెసన్ ఉంది, అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. 31కి ఏ కలర్లో అపియర్ అవుతుంది అంటే అది బ్లాక్ కలర్లో అపియర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 32 చూడండి. ఎర్త్స్ సీజన్స్ ఆర్ కాజ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకేనా, భూమి పైన సీజన్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి. ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ చూడండి. ద టిల్ట్ ఆఫ్ ద ఎర్త్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ రిలేటివ్ టు ద ఎక్లిప్టిక్ యాజ్ ద ఎర్త్ రివోల్వ్స్ అరౌండ్ ద సన్. ఓకేనా. సో భూమి ఏం చేస్తుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఓకేనా. సో ఇది ఎట్లా ఉంటుంది, భూమి యొక్క వంపు తిరిగిన వాలుతలంలా ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే మనకు సీజన్స్ ఏర్పడతాయి. ఓకేనా. సో ఇది ఇట్లా ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది. ఓకేనా. ఈ మధ్యలో సూర్యుడు అనుకుంటే సూర్యుని చుట్టూ భూమి ఇట్లా తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు మనకి ఏమవుతాయంటే ఋతువులు ఏర్పడతాయి. ఓకేనా. సో ఇది వృత్తాకార మార్గం కాదు, ఎలిప్టిక్ షేప్. ఓకేనా. సో ఇది సోషల్కి సంబంధించింది, బట్ జిఎస్ పర్పస్ యూజ్ అవుతుంది. మళ్ళీ దీనికి సంబంధించి జిఎస్లో మనం డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ 33 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు కాజ్ ఏ రైజ్ ఇన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా. అయితే భూమి ఎక్కువ వేడెక్కడానికి ఫ్యూచర్లో కారణం అయ్యేటివి ఏంటివి అని అన్నాడు ఇక్కడ. ఆప్షన్ ఏ అటమిక్ వార్ఫేర్, నెక్స్ట్ ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఆప్షన్ సి డస్ట్ క్లౌడ్స్ ఫ్రమ్ వల్కనోస్, ఆప్షన్ డి డిప్లీషన్ ఆఫ్ ఎర్త్స్ ఓజోన్ లేయర్. ఓకేనా. అణుయుద్ధాల లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్సా. ఓకేనా. సో ఈ శిలాజ ఇంధనాల నుంచి వెలువడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువు కారణమా. ఓకేనా. వల్కనోస్ అగ్నిపర్వతాలు వచ్చినప్పుడు ఈ డస్ట్ క్లౌడ్స్ వస్తాయి, అంటే దుమ్ముకు సంబంధించిన పెద్ద పెద్ద దుమ్ము తుఫాన్లు వస్తాయి, అవి కారణమా, లేకపోతే భూమిపైన ఓజోన్ లేయర్ అనేది క్షీణించడమా, ఏంటిది కరెక్ట్ కావచ్చు అంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ భూమిపైన పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, భూమి వేడెక్కుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అండి. ఓకే. నెక్స్ట్ 34 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ ఏ మెటల్. ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్లో ఏది మెటల్గా వ్యవహరిస్తుంది, సల్ఫరా, హైడ్రోజనా, ఐడినా, గాలియమా. సో గాలియం అనేది మెటల్గా వ్యవహరిస్తుంది. ఆప్షన్ డి ఈజ్ రైట్ అండి. ఓకే. నెక్స్ట్ 35 చూడండి. వెన్ ఏ గ్యాస్ టర్న్స్ ఇంటూ ఏ లిక్విడ్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్. ఆల్రెడీ ఇది క్వశ్చన్ వచ్చినట్టుంది కదా, కండెన్సేషనా, ఎవాపరేషనా, డిపోజిషనా, సబ్లిమేషనా, కండెన్సేషన్. ఓకే. సో నెక్స్ట్ 36th వన్ చూడండి. వెన్ కూల్ ఎయిర్ ఫ్లోస్ ఫ్రమ్ హై మౌంటైన్ రీజియన్ టు ఏ రీజియన్ ఆఫ్ లోయర్ ఎలివేషన్ ద ఎయిర్ విల్. ఆప్షన్ ఏ ఇంక్రీజ్ ఇన్ మాయిశ్చర్ కంటెంట్, ఆప్షన్ బి కండెన్స్ ఫార్మింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డ్యూ, ఆప్షన్ సి అండర్గో ఎడియాబాటిక్ వార్మింగ్, ఆప్షన్ డి అండర్గో ఎడియాబాటిక్ కూలింగ్. ఓకేనా. హై మౌంటైన్స్ నుంచి ఎయిర్ కనుక ఫ్లో అయితే, కూల్ ఎయిర్ కనుక ఫ్లో అయితే
ఓకేనా. సో ఎటువైపు, లోయర్ ఎలివేషన్ వైపు. అప్పుడు ఏమవుతుంది, మాయిశ్చర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందా, ఓకేనా. సో కండెన్స్ అయిపోయి లార్జ్ అమౌంట్గా డ్యూ ఫామ్ అవుతుందా, లేకపోతే అడియాబాటిక్ వార్మింగ్కి కన్సిడర్ చేస్తారా, లేకపోతే అండర్గో అడియాబాటిక్ కూలింగా, ఓకేనా. సో అది అడియాబాటిక్ వార్మింగ్కి వెళ్తుందా, అడియాబాటిక్ కూలింగ్కి వెళ్తుందా, ఓకేనా. సో ఏది కరెక్ట్ ఆప్షను, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి అండర్గో అడియాబాటిక్ వార్మింగ్ అండి, ఓకేనా. సో ఇది కూల్గా వస్తుంది కదా, దీనికి అపోజ్ అయిపోయేది కొంచెం వామ్ కండిషన్. అంటే ఈ కూల్ని అపోజ్ చేయడానికి అడియాబాటిక్ సిచ్యువేషన్ వామ్ని క్రియేట్ చేస్తుంది. మొత్తం వామ్ అయిపోదు. సో కూల్ని అపోజ్ చేసేది ఏంటిది, వామ్, ఓకేనా. సో అట్లాంటి అడియాబాటిక్ వార్మింగ్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనేది ఆన్సర్, ఓకేనా. సో యాక్చువల్గా ఇది సోషల్ రిలవెంట్. సీటెడ్ పేపర్ 2 చదివినప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది మనకు. సో టైం ఉంటే డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇక్కడ డైరెక్ట్ ఇట్లా ఆప్షన్ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సి, ఓకే. నెక్స్ట్ 37th వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ విల్ బి అట్రాక్టెడ్ టు ద నార్త్ పోల్ ఆఫ్ ఏ పర్మనెంట్ మ్యాగ్నెట్ బై ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఓకేనా. సో ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నటువంటి ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ తీసుకున్నాడు. కాకపోతే మనకి ఇక్కడ ఎలివేట్ అయ్యేది ఓన్లీ నార్త్ సైడ్ ఎలివేట్ అవుతుంది. ఈ నార్త్ సైడ్ ఉన్నటువంటి ఈ పోల్ దేన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఆప్షన్ ఏ నార్త్ పోల్ ఆఫ్ అనదర్ పర్మనెంట్ మ్యాగ్నెట్నా, ఆప్షన్ బి ఏ పీస్ ఆఫ్ ఐరన్ దట్ ఇట్ ఈజ్ నాట్ పర్మనెంట్ మ్యాగ్నెట్, పిఎం అని రాశాను. ఆప్షన్ సి ఏ పాజిటివ్లీ చార్జ్డ్ గ్లాస్ రాడా, ఆప్షన్ డి ఏ నెగిటివ్లీ చార్జ్డ్ రబ్బర్ రాడా. దేన్ని అట్రాక్ట్ చేస్తుంది అంటున్నాడు. ఇక్కడ నార్త్ పోల్ ఉన్న అనదర్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆప్షన్ కరెక్ట్ కానే కాదు, ఎందుకంటే నార్త్ వికర్షించుకుంటాయి, రిపల్స్ అవుతాయి కదా. సో ఆప్షన్ ఏ కాదు, ఓకే. ఏ పీస్ ఆఫ్ ఐరన్ దట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ మ్యాగ్నెట్, బట్ ఇక్కడ పీస్ ఆఫ్ ఐరన్ అన్నాడు కదా, సో ఇది కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ సి చూద్దాం. పాజిటివ్లీ చార్జ్డ్ గ్లాస్ రాడ్ అన్నాడు. నువ్వు ఏ చార్జ్ చేసినాడు సరే, గ్లాస్ రాడ్ అంటే మనం తప్పకుండా ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు, రాంగ్. రబ్బర్ రాడ్ అనేది ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. సో మిగిలిపోయిన ఆప్షన్ ఒకటి బి, ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ రైట్, ఓకేనా. సో నార్త్ సౌత్ పోల్ ఉన్నటువంటి ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ తీసుకుంటే అది దేన్ని ఆకర్షిస్తుందంటే ఒక పీస్ ఆఫ్ ఐరన్ ముక్కని ఆకర్షిస్తుంది, ఓకేనా. సో దానికి పర్మనెంట్ మ్యాగ్నెటిజం ఉందా లేదా పక్కకు పెడితే ఇక్కడ పీస్ ఆఫ్ ఐరన్ అనేది కన్సిడర్ చేసుకొని ఆప్షన్ బిగా పెట్టండి, ఓకేనా. సో మనం ఇది అయస్కాంతత్వం చదివినప్పుడు దానిలో చదువుకుంటాము. నెక్స్ట్ 38 చూడండి. విచ్ వన్ అమాంగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ సైన్స్ క్లబ్, ఓకేనా. సో సైన్స్ క్లబ్ నిర్వహించే యాక్టివిటీస్ ఏంటివి, ఆప్షన్ ఏ సెలబ్రేటింగ్ సైన్స్ డేనా, ఆప్షన్ బి సైన్స్ ఎగ్జిబిషన్స్ అండ్ సైన్స్ ఫేర్సా, ఆప్షన్ సి డిస్కషన్స్ అండ్ డిబేట్స్ అండ్ సెమినార్సా, ఆల్ ద ఎబోనా, ఓకేనా. సో ఆప్షన్ ఏది కరెక్ట్ అండి, అన్నింటినీ కండక్ట్ చేస్తుంది, ఓకేనా. మనకి సైన్స్ క్లబ్ డ్యూటీ చూసినట్లయితే ఈ సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తుంది, ఓకేనా. సైన్స్ ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేస్తుంది, సైన్స్ ఫేర్స్ని కండక్ట్ చేస్తుంది, ఓకేనా. సైన్స్ టాపిక్స్ పైన డిస్కషన్స్ని, డిబేట్స్ని, సెమినార్స్ని కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఫర్ 38, ఓకే. నెక్స్ట్ వచ్చేసి 39 చూడండి. ఫ్రమ్ విచ్ ఇయర్ ఆన్వర్డ్ నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ డే ఆర్గనైజింగ్ బై ఎన్సిఈఆర్టీ, ఓకేనా. సో ఎప్పటి నుంచి మన ఎన్సిఈఆర్టీ వాళ్ళు సైన్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు, ఏ ఇయర్ నుంచి, 1968 నుంచా, 1970 నుంచా, 1986 నుంచా, 1993 నుంచా, ఓకేనా. సో ఐడియా ఉందా, 1970 నుంచి, ఆప్షన్ బి ఈజ్ రైట్ అండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి 40 చూడండి. సైన్స్ ఫేర్ ఆర్ సైన్స్ ఎగ్జిబిషన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ వన్స్ ఐడియాస్, ఎమోషన్స్, వాల్యూస్. దిస్ ఇండికేట్ వాట్ కైండ్ ఆఫ్ చేంజ్, ఓకేనా. సో ఈ సైన్స్ ఫేర్ కానీ సైన్స్ ఎగ్జిబిషన్స్ కానీ ఎట్లాంటి ఐడియాస్ని, ఎట్లాంటి ఎమోషన్స్ని, ఎట్లాంటి వాల్యూస్ని ఇనిషియేట్ చేస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఓకేనా. సో తద్వారా ఏ విధమైన మార్పుని మనం గమనిస్తాము, అది ఫిజికల్ చేంజా, మెంటల్ చేంజా, సైకలాజికల్ చేంజా, యాటిట్యూడ్ చేంజా. ఏ ఆప్షన్ అండి, యాటిట్యూడ్, ఎందుకంటే మనకు శాస్త్రీయ వైఖరి పెంపొందుతుంది కదా. సో ఆటోమేటిక్గా ఆప్షన్ డి అనేది రైట్ అండి 40కి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి 41 చూడండి. త్రూ ద సైన్స్ ఫేర్ ఆర్ సైన్స్ ఎగ్జిబిషన్స్ వీ కెన్ ఇంప్రూవ్ ద మోరల్ వాల్యూస్ అమాంగ్ ద స్టూడెంట్ విచ్ ఇండికేట్, ఓకే. సో ఆప్షన్ ఏ సెల్ఫ్ డిసిప్లిన్, ఆప్షన్ బి గుడ్ హ్యూమన్ రిలేషన్, ఆప్షన్ సి రెస్పాన్సిబిలిటీ, ఆప్షన్ డి ఆల్ ద ఎబో,
ఓకేనా. సైన్స్ ఫేర్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్ మన లోపల ఎట్లాంటి మోరల్ వాల్యూస్ని ఇంప్రూవ్ చేస్తాయి, స్టూడెంట్స్ లోపల ఎట్లాంటి మోరల్ వాల్యూస్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఓకేనా. సో కరెక్ట్ ఆప్షన్ చెప్పండి. సెల్ఫ్ డిసిప్లినా, గుడ్ హ్యూమన్ రిలేషనా, రెస్పాన్సిబిలిటీయా, ఆల్ ద అబోనా? 41 చెప్పాలి. సింప్లీ ఆప్షన్ డి, ఆల్ ద అబో. ఓకే. సో ఇవండి నాన్ ఫార్మల్ ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.